ఇంకెరోజు అయితే ఒకటో తేదీ జూన్ నెల 2024 శనివారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేటితో పోల్చుకుంటే ఎక్కువ వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా వెయిట్ అని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఏమైనా లైక్ చేయకుండా చూసా అంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఏమన్నా చూసా అంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి కోసం తెలిసిన మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 31, 32, 33 ఇలా అయితే ఉంది. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా జీపీఆర్ మండి లైన్ మాట్లాడుకోవాలి. జీపీఆర్ అంటే భాగ్యలక్ష్మి ఎంఆర్ఎం మండి లైన్ మొత్తం వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం జీపీఆర్ మండికి నేటితో పోల్చుకుంటే ఒక 150 బాక్సులు అయితే ప్రస్తుతానికి అయితే ఎక్కువ వచ్చాయి. మరి ఈ జీపీఆర్ మండి మినహాయిస్తే మిగతా మండలానికి నేటితో పోల్చుకున్నట్లయితే దిగుమతి తగ్గింది. మామూలుగా మనకి శనివారం మదనపల్లి మార్కెట్లకి నాటున్న మదనపల్లి మార్కెట్ మన సరౌండింగ్ మార్కెట్లకి దిగుమతి అనేది తక్కువగా వస్తుంటుంది. ఈరోజు అయితే శనివారం అయితే ఈరోజు దిగుమతి అనేది తగ్గింది. ఈవెన్ ఆ పక్క టీవీఎస్ మండలి అని చూసుకున్నా కూడా పెద్దగా సేమ్ నిన్న షర్ట్లో దిగుమతులు అయితే వచ్చాయి. ఈ పక్క జీపీఆర్ మండలి నేటితో పోల్చుకుని ప్రస్తుతానికి దిగుమతి తగ్గింది. ఒక మండికి అంటే భారీ స్థాయిలో వచ్చినా కూడా ఒక మండికి అంటే ఇప్పుడు టీవీఎస్ మండి లైన్లో ఐవి మండికి అయితే నేటిపైన భారీగా దిగుమతి వచ్చింది. ఆ ఒక్క మండికి మళ్ళీ తగ్గ మిగతా మండలికి సేమ్ నిన్న షర్ట్లో వచ్చింది. ఈ పక్క జీపీఆర్ మండలి అని చూసుకున్నా ఒక జీపీఆర్ మండికి తప్పించి మిగతా మండికి దిగుమతి తగ్గింది. ఇలా అయితే దిగుమతులు అయితే వచ్చాయండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొన్ని మండీలకి ఎక్కువ, ఇంకొన్ని మండీలు తక్కువ, ఇంకొన్ని మరీ తక్కువ ఇలా అయితే వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే ఎంతో పోల్చుకొని స్వల్పంగా దిగుమతి తగ్గింది. మరి ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయనైతే చూడాలి.